మొదటి నుంచి బీజేపీ ఏదో ఆరోపిస్తుందో రేవంత్ రెడ్డి అదే చేశారని తెలంగాణ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలను నమ్మించి మోసం చేశారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఇస్తారన్న సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఇప్పుడు 20% కూడా ఇవ్వటం లేదన్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో బీసీల ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలలో చైతన్యం వచ్చిందని రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. బీసీ సంఘాలు బీసీ నాయకులందరూ గ్రామాల్లో తిరిగి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని వివరించాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రేపటి నుండి గ్రామ పంచాయతీలకు మొదటి దఫాగా నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్తున్నా. ఎందుకంటే ఆపరేషన్ బీసీ డిక్లరేషన్ కామారెడ్డిని సక్సెస్ఫుల్గా బీసీలకు మోసం చేసినందుకు అతనికి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అతడు బీసీలకు న్యాయం చేయడని ముందు నుంచి కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి చేసిన మోసాన్ని గ్రామాన బీసీ సంఘాలు తిరగండి. మీరు ఎంతో కష్టపడి ఇందిరా పార్క్ దగ్గర అక్కడిక్కడ ధర్నాలు చేస్తుంటారు. మా పార్టీ తరఫున నేను కూడా చేస్తా. మీరు కూడా రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట్ల బీసీలకు చేసిన పెద్ద మోసాన్ని గ్రామానికి తీసుకుపోయి కంపల్సరిగా ఆయన నిజస్వరూపాన్ని బయటపెట్టి రాబోయే ఈ ఎన్నికలలో కూడా రాబోయే జెడ్పీటీ ఎంపీసీల బుద్ధి చెప్పి ఇక వచ్చే ఎన్నికలైతే ఆయన గెలిచేయలేదు సచ్చేయలేదు డిక్లేర్ అందరు గెలిచిన విషయం. కానీ ఈ 2 ఎన్నికలలో మాత్రం తగిన బుద్ధి రాష్ట్ర ప్రజలు చెప్తారు.